My dear friends, today let's experience Jesus to the fullest. నా ప్రియ స్నేహితులారా, సంపూర్ణంగా ఈ రోజున యేసును అనుభూతి చెందుదాం. More than any blessing, He provides sufficiency in us. ఈ ఆశీర్వాదం కంటేను సర్వ సమృద్ధిని ఆయన అనుగ్రహించు వాడై ఉన్నారు. Today He is within us, talking to us from 1 Peter 1:8. ఈ రోజున ఆయన మనలో ఉండి మొదటి పేతురు 1:8 నుంచి మనతో మాట్లాడుచున్నారు. He promises us, ఆయన మనకు వాగ్దానం చేస్తున్నారు. you greatly rejoice ఆనందించుచు ఉన్నారు. and delight with inexpressible and glorious joy. చెప్పన సఖ్యమును మహిమాయుక్తమునైన సంతోషము గలవారై ఆనందించుచు ఉన్నారు అని వ్రాయబడి ఉన్నది. Yes, this is the kind of joy He is willing to pour into us. ఇటువంటి ఆనందమును ఆయన మనలో కృంభరించగోరుచున్నారు. Have you ever experienced such a joy in this world? అటువంటి ఆనందాన్ని ఈ లోకములో ఎప్పుడైనా అనుభవించారా? Have you been let down? మీరు కిందికి పడవేయబడ్డారా? Are you just hoping for every day to quickly pass you by? ప్రతిరోజు త్వరగా గడిచిపోవాలి అన్నట్టుగా మీరు ఆశిస్తూ ఉండిపోతున్నారా? With no joy in your heart, మీ హృదయములో ఏ సంతోషము లేక, no complete happiness. ఏ సంపూర్ణ సంతోషమును కలిగి My ఉండలేక. friends, there is a way today being opened by the Lord స్నేహితులారా, ఈ రోజున ప్రభు ద్వారా తెరవ చేయబడే మార్గం ఒకటి to ఉన్నది. have a delight with inexpressible and glorious joy. చెప్పన సఖ్యమును మహిమాయుక్తమునైన సంతోషము గలవారై For you to greatly rejoice. మీరు గొప్పగా ఆనందించు This నిమిత్తమే. verse says, though you have not seen Him, ఈ వచనం చెప్తుంది, మీరు ఆయనను చూడకపోయినప్పటికీ you believe and trust in Him. మీరు నమ్మి ఆయన యందు విశ్వాసం ఉంచి ఉన్నారు. That's why I'm giving you a great way to rejoice and have exceeding joy. అందుచేత గొప్ప ఆనందమును కలిగి ఉండే మార్గమును నేను మీకు అనుగ్రహించనయ్యున్నాను. There was a very young teenager who came to me at the Raipur prayer tower when we visited. మేము రాయ్పూర్ ప్రార్థనా గోపురమును సందర్శించి ఉన్నప్పుడు 13 నుండి 19 సంవత్సరాల మధ్య వయసు ఉన్న చిన్న వయసు బాబు వచ్చి కలిశారు. And he said, Anna, I want to be part of the U-turn team. అతను చెప్తున్నాడు, అన్నా నేను యూటర్న్ బృందంలో సభ్యునిగా ఉండగోరుతున్నాను. Part of the youth ministry. యవనస్తుల పరిచర్యలో భాగస్థునిగా ఉండాలని కోరుతున్నాను. Because I can draw and make designs and graphic designs. ఎందుకంటే చిత్రలేఖనము, గ్రాఫిక్ డిజైన్స్ కూడా నేను చేస్తాను అని చెప్పారు. So I want to help. కనుక నేను సహాయం చేయగోరుతున్నాను. I said, that will be great, and I prayed for him. నేనన్నాను, ఇది చాలా గొప్పగా ఉందని చెప్పి ప్రార్థించాను. When I prayed, the Holy Spirit moved and filled him. నేను ప్రార్థిస్తున్నప్పుడు పరిశుద్ధాత్ముడు సంచరించి అతనిని నింపి ఉన్నారు. And he started weeping and weeping with the joyous presence of the Lord in his heart. అతడు తన హృదయంలో సంతోషభరితమైన దేవుని సాన్నిధ్యంతో ఎంతగానో దుఃఖిస్తున్నాడు. He couldn't stop. అతడు దానిని ఆపు చేయలేకపోతూ ఉన్నాడు. He couldn't contain it. I నియంత్రించుకోలేకపోతున్నాడు. saw that even at the time when we met all the other people and were leaving, మేము ఇతరులందరినీ కలిసిన తర్వాత విడిచిపెట్టి వచ్చేస్తున్నప్పుడు కూడా ఈ సన్నివేశం he చూచాను. was still just kneeling and crying and praising God. అతని ఇక్కరు మోకరించి రోదిస్తూ ప్రభువుని స్తుతిస్తూనే He ఉన్నాడు. could not contain the presence of God. అతడు దేవుని సాన్నిధ్యాన్ని పట్టజాలనట్టుగా ఉన్నాడు. That's the exceeding joy that God wants you to live with every day. అట్టి అధికమైన సంతోషంతో ప్రతిరోజు మీరు జీవించాలని దేవుడు కోరుచున్నారు. Such a joyful heart will never be afraid or never be worried about anything. అట్టి సంతోషభరితమైన హృదయం దేని గురించి ఎప్పుడు భయపడదు, దేని గురించి ఎప్పుడు చింతించదు. God will make Himself sufficient in you. దేవుడే స్వయంగా మీలో సర్వ సమృద్ధిని కలిగించువానిగా Shall ఉంటాడు. we praise Him for this heart and receive it? ఈ హృదయం కోసమై ఆయనను స్తుతించి మనము స్వీకరిద్దామా? Lord, you promised that we will greatly rejoice, ప్రభువా, మేము గొప్పగా ఆనందిస్తామని మీరు వాగ్దానం that చేసి you will ఉన్నారు. give us inexpressible, glorious joy. మీరు మాకు చెప్పన సఖ్యము కాని మహిమాయుక్తమైన ఆనందం It is అనుగ్రహిస్తున్నారు. a glorious joy of heaven ఇది మహిమవంతమైన పరలోక సంబంధమైన ఆనందం. that comes from you. ఇది మీ యొద్ద నుంచి మాకు వచ్చేస్తోంది. Pour that joy upon your children right now ఇప్పుడే అట్టి ఆనందమును మీ బిడ్డల మీద మీరు as కృంభరించండి. their hearts are open to you. వారి హృదయములు మీ కోసం They are తెరవజేయబడి filled ఉండగా with the bitterness of this world, వారి లోకపు చేదు చేత నింపబడి ఉన్నారు. sorrow of this world. ఈ లోక విచారం చేత Let నింపబడ్డారు. this joy come in and wipe it all out, Lord. ఈ సంతోషం వచ్చి వాటన్నిటిని తుడిచివేయునుగాక Let it ప్రభువా. fill their emptiness ఇది వారి శూన్యాన్ని and నింపునుగాక. satisfy them beyond measure. అవధి కంటే మిన్నగా వారిని తృప్తిపరచునుగాక. Thank you for this glorious joy is rushing in like a flood. మీ మహిమవంతమైన ఆనందం వారిలో వరద వలె వస్తున్నందుకే వందనములు. And they're praising the God of heaven, వారు పరలోకపు దేవునిని స్తుతించుచు ఉన్నారు. praising their wonderful Savior. వారి అద్భుతమైన రక్షకుని స్తుతిస్తూ Help us ఉన్నారు. feel you, Lord. మిమ్మల్ని అనుభూతి చెందడానికి సహాయం చేయండి ప్రభు. Help us carry you in our life. మిమ్మల్ని మా జీవితాల్లో మోయిచు ఉండడానికి సహాయం చేయండి ప్రభు. Carry your joy.
మీ సంతోషమును మోయిచు ఉండులాగున Jesus' name. యేసు నామములో Amen. ఆమేన్. God bless you. దేవుడు మిమ్మును ఆశీర్వదించును గాక. My precious friend, నా అమూల్యమైన స్నేహితులారా, through the television program టెలివిజన్ కార్యక్రమాల ద్వారా, and through the social media programs, సోషల్ మీడియా కార్యక్రమాల ద్వారా, which we send out to thousands of people every day, ప్రతి దినము వేల కొలది మందికి పంపిస్తూ ఉన్నాం. God's power flows into the people. దేవుని యొక్క శక్తి ప్రజల్లోనికి బయలు వెలుచున్నది. Miracles happen. అద్భుతాలు జరుగుతూ ఉన్నాయి. Tears are wiped away. కన్నీరు తుడవబడుతున్నది. Lives are built. జీవితాలు నిర్మాణం చేయబడుతున్నాయి. We are looking for sponsors for every program that comes through social media every day. అనుదినము సోషల్ మీడియా ద్వారా వచ్చేటువంటి కార్యక్రమాలకు మీరు స్పాన్సర్ చేయాలని కోరుతున్నాం. And as you co-sponsor or sponsor, we'll have your names there and your prayer requests, and I'll be personally praying for you. మీరు స్పాన్సర్ గా ఉన్నా సరే, కో స్పాన్సర్ గా ఉన్నా సరే, మీ యొక్క ప్రత్యేకమైన పేర్లు అక్కడ ఉంటాయి. నేను మీకోసమే ప్రత్యేకంగా ప్రార్థిస్తాను. Millions who watch will also pray for you. ఈ కార్యక్రమాన్ని చూస్తున్న కోట్ల మంది మీ కొరకై ప్రార్థిస్తారు. God will bless you. దేవుడు మిమ్మల్ని దీవిస్తూ ఉన్నాడు. We'll send you a copy also. మీకు ప్రత్యేకమైన కాపీని కూడా పంపిస్తాం. So please call this number. దయచేసి యొక్క నంబర్ను మీరు సంప్రదించండి. When you have the birthday, మీ జన్మదిన సందర్భంగా, your birthday or your loved one's birthday, మీ జన్మదినమైనా, మీ ప్రియులైన వారి జన్మదినమైనా సరే, wedding anniversary, మీ వివాహ వార్షికోత్సవమైనా, or the loss of a loved one, a memorial day, లేదా మీ యొక్క ప్రియులైన వారిని కోల్పోయినప్పుడు వారి యొక్క జ్ఞాపకార్థమైనటువంటి దినాన్ని బట్టి, or a Thanksgiving offering, ఒకవేళ కృతజ్ఞత కానుకగా, or giving 1 month's salary as the first month's salary when you get a job, మీకు ఉద్యోగం లభించినప్పుడు ఒక నెల జీతాన్ని కానుకగా మీరు పంపించినట్లయితే you can honor God. మీరు దేవుణ్ణి ఘనపరుస్తూ ఉన్నారు. All your donations are going for the service of the people in the name of Jesus. మీరు పంపించేటువంటి విరాళములన్నీ కూడా యేసుక్రీస్తు నామములో నిరుపేదలకు సహాయపడుతున్నాయి. Here's how you can support. ఈ విధంగా మీరు స్పాన్సర్ చేయవచ్చును. లక్షలాది మందిని తాకబడుచున్న ఈ టెలివిజన్ కార్యక్రమానికి మీరు www.jesuscars.org అను మా వెబ్సైట్ ద్వారాను, మరియు మీకు సమీపంలో ఉన్న యేసు పిలుచుచున్నాడు ప్రార్థనా గోపురమును వ్యక్తిగతంగా సందర్శించి మీ ధారాళమైన కానుకలను సమర్పించవచ్చును.